గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక హోటల్లోని సంఘటన తీసుకుందామండి. ఒక బిజీ రెస్టారెంట్. ఒకతను కాఫీ తీసుకొని వస్తూ ఉన్నాడు తన టేబుల్ దగ్గరికి వెళ్ళటానికి. ఇంకొక మనిషి అదే రెస్టారెంట్లో ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. ఆయన చేయి తగిలింది, కాఫీ కిందికి చల్లింది. మీరు ఈ సంఘటనలో కాఫీ ఎందుకు చల్లింది అని అంటే ఏమంటారు మీరు? ఆయన చేయి తగిలింది, దానివల్ల కాఫీ కింద చల్లింది అంటున్నారు. ఇలా ఆలోచన చేసి చూడండి. ఆ కప్పులో కాఫీ ఉంది కాబట్టే చల్లిందండి. ఆ కప్పులో టీ ఉంటే టీ చల్లిండేది. ఆ కప్పులో పాలు ఉంటే పాలు చల్లిండేది. అలాగే మన మనసులో క్రోధము, అసూయ, ద్వేషము ఉంది అంటే ఏదైనా చిన్న విషయం అయితే అవే బయట చల్లుతాయి. మంచితనము, భగవద్ధ్యానము, జ్ఞానము, మంచి విషయాలు అవన్నీ మన మనసులో ఉన్నాయంటే ఏదైనా చేయి తగిలిందంటే అవే బయటకు వస్తాయి. ఇకపైన ఎవరైనా మీ మీద కోపం చేసుకున్నా, మిమ్మల్ని ఏమన్నా అన్నా మీరు ఒక విషయం తెచ్చుకోండి మైండ్లోకి. వాళ్ళ కప్పులో అది ఉంది కాబట్టి అదే బయటికి చల్లింది, మీ ప్రాబ్లం కాదు అది. సో వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ కప్పులో మంచి విషయాలు, భగవద్ ధ్యానము, స్మరణ, మంచి విషయాలు అవన్నీ ఉన్నాయంటే ఏదైనా చిన్న విషయం వస్తే కూడా అవే బయటికి చల్లుతాయండి. ఈసారి కాఫీ చల్లుతా ఉందా, టీ చల్లుతా ఉందా, పాలు చల్లుతా ఉందా చూసుకోండి. గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. జై శ్రీరామ్.